నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను పెంచులయ్య కుటుంబ సభ్యులు సిపిఎం నేతలు కలిశారు. 50 లక్షల రూపాయల పరిహారం, భార్య 2 కుమారులకు 6 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను సిపిఎం నేతలు కోరారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తమ వినతులపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పెంచులయ్య భార్య దుర్గ తెలిపారు. పెంచులయ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరటానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిశాము. సిపిఎం మా పార్టీ నాయకత్వంతో, జిల్లా నాయకత్వంతో కలిసి వారి కుటుంబ సభ్యులు దుర్గా, నిఖిలు, కుమారు వాళ్ళ 2 పిల్లలు. ఘటన మీద కలెక్టర్ గారు చాలా ఆగ్రహంతో, ఆవేదనతో కూడా ఉన్నారు. చాలా సానుకూలంగా స్పందించారు. మేము కోరిన విధంగా 50 లక్షలు సహాయం అందించడానికి ప్రభుత్వానికి వెంటనే రాస్తాను, వీళ్ళంత వరకు తన పట్టుబట్టైనా తెప్పించడానికి ప్రయత్నం చేస్తానని. అలాగే ఈమెకి 10th క్లాస్ వరకు చదివారు దుర్గా. ఆమెకి అక్కడ ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఆ పోస్టు తనే చొరవ తీసుకుని ఉద్యోగం చూపిస్తా ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువు బాధ్యత కూడా తను చూస్తూ ఉన్నారు. దళిత కుటుంబానికి చెందినది కాబట్టి చట్టరీత్యా వచ్చేటువంటి అన్ని ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వీళ్ళ పేరుతోటి ముగ్గురికి 2 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరాము. దాన్ని కూడా తాను ప్రాసెస్ చేస్తానని చెప్పారు. మొత్తం ఈ ఘటనలో ఈరోజు నెల్లూరు జిల్లాలో నార్కోటిక్స్, ఈ గంజాయి చాలా తీవ్రంగా చిన్న పిల్లలు మొదలుకొని స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వీటన్నిటిలో కూడా చాలా విస్తృతంగా వ్యాపించింది. దీని మీద స్పెషల్ స్క్వాడ్స్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాము. ఆయన ఎస్పీ తోటి మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని, తప్పనిసరిగా వెంటనే మాట్లాడి కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పని ఆయన హామీ ఇచ్చారు.